వింటర్ సీజన్, రెయినీ సీజన్ లో డెఫినెట్ గా జలుబులు దగ్గులు లేకుండా ఏ హౌస్ హోల్డ్ ఉండదు. మోర్ ఇంపార్టెంట్లీ అర్బన్ సెట్టింగ్స్ అంటే మనలాగా సిటీస్ లో అయితే నెబులైజర్ లేని ఇల్లు లేదు అని అంటే అది పెద్ద అతిశయోక్తే కాదు. ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. 5 ఏళ్లు దాటిన పిల్లల్లో నెబులైజర్ కంటే ఇన్హేలర్ విత్ స్పేసర్ హఫ్ పఫ్ కిట్ డెఫినెట్ గా బెటర్. బట్ అసలు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే చాలా మంది ఇప్పటికి కూడా నన్ను అడిగే క్వశ్చన్, నెబులైజర్ కి ఎడిక్ట్ అవుతారు కదా పిల్లలు, అసలు ఎడిక్ట్ అవుతారేమో అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అని అడిగాను నేను పేషెంట్ ని. ఎందుకంటే మరి ఇది ఆపగానే ఇమ్మీడియట్ గా మళ్ళీ దగ్గులు వస్తాయి కదండి, అందుకని బాడీ ఏమన్నా అలవాటు పడిపోయిందేమో అని అనుమానం వచ్చింది అన్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మీరు జబ్బుని కంప్లీట్ గా ట్రీట్ చేయకుండా ఆపటం మూలాన జబ్బు తిరగబడుతుంది. అలర్జీస్ లాంటివి ఒక ఏజ్ వచ్చే వరకు మీ శరీర తత్వం అది. సో కొంతమందికి 3 నెలలు ట్రీట్ చేశాక కొంతవరకు హ్యాండ్లింగ్ తెలుస్తుంది బాడీకి, కొంతమందికి 3 సంవత్సరాలు ట్రీట్ చేయాల్సి వస్తుంది సీజన్ లో. అట్లాంటప్పుడు శరీరం అలవాటు పడటం కాదు, ఎప్పుడైతే మీరు మోతాదులో అవసరమైనంత ట్రీట్మెంట్ ఇవ్వకుండా విత్డ్రా చేస్తున్నారో ఆ జబ్బు మళ్ళీ మీతోటి, మీ జన్యుల్లో ఉన్న జబ్బు కాబట్టి తిరిగి వస్తుంది, లేదా బయట ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ ఉండగానే మళ్ళీ తిరిగి వస్తుంది. అంతేగాని ఈ మందుకు అలవాటు పడిపోయింది శరీరం, ఇది లేకపోతే తిరిగి వస్తుంది అలా అనుకోవటం కరెక్ట్ కాదు. అన్నిటికంటే కీలకమైన థింగ్ ఏంటంటే నెబులైజర్ లో మనం ఏ మందు అయితే వేసి వాడుతున్నామో, లీవోలిన్ గానీ ఇంకోటి అది నోట్లో వేసుకునే రూపంలో, నెబులైజర్ రూపానికి నోట్లో వేసుకునే రూపానికి అట్లీస్ట్ 100 times తక్కువ మోతాదులో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నెబులైజేషన్ లో గానీ స్పేసర్ ఇన్హేలర్ లో గానీ అంత తక్కువ మోతాదులో పని చేయటమే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ నిల్ ఉంటాయి. ఎందుకు ఇలా అంటే మన నోట్లో వేసుకునే మందులన్నీ ఎలా పనిచేస్తాయి, బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి, రక్తంలోకి వెళ్తాయి, రక్తం వెళ్ళిన ప్రతి చోటికి వెళ్తాయి. సో ఎక్కడైతే మనము ఈ మందు ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటున్నామో, సే లివోలిన్ ఉన్న సిరప్స్ అవ్వచ్చు, లివోసాల్బిటమాల్, సాల్బిటమాల్ ఉన్న సిరప్స్, టర్బిట్లిన్ ఉన్న సిరప్స్ ఏ ఆర్గన్ కి వెళ్ళి పనిచేయాలి, లంగ్స్ కి. కానీ అవి అన్ని ఆర్గన్స్ కి వెళ్తాయి, లంగ్స్ కూడా వెళ్తాయి, అండ్ లివర్ లో నుంచి, కిడ్నీలో నుంచి ఫిల్టరేట్ అవుతూ వెళ్తాయి. ఇన్ని ఆర్గన్స్ మీద కూడా వాటికి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ నెబులైజేషన్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ స్పేసర్ తో తీసుకునే ఇన్హేలర్, ఈ రెండిటికి డైరెక్ట్ గా మనకి ఎక్కడ యాక్షన్ కావాలో అక్కడికే వెళ్తాయి. అందుకే 100 తక్కువ డోస్ తో కూడా పనిచేస్తాయి. ఎందుకంటే వాటిని బ్రేక్ డౌన్ చేయదు బాడీ, అసలు బాడీలో కలవనే కలవు. నేను యూజువల్ గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఒక కట్ అయింది లేదా ఒక దెబ్బ తగిలింది, ఆ కాస్త ఏరియాకి ఆయింట్మెంట్ రాసుకోవటం, ఆ కట్ హీల్ అవటానికి నోట్లో యాంటీబయోటిక్ వేసుకోవటం, ఈ రెండిటికి ఏ తేడా అయితే ఉందో అదే తేడా కాఫ్ సిరప్స్ కి నెబులైజేషన్ కి ఉంది. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఆబ్వియస్ గా చిన్న కట్ అయితే ఆయింట్మెంట్ రాసుకుంటే ఈజీ టు అడ్మినిస్టర్ అండ్ బాడీలోకి వెళ్ళదు, రాదర్ దాన్ నోట్లో మందు వేసుకోవటం కంటే. ఇదే డిఫరెన్స్ నెబులైజేషన్ కి, ఓరల్ మెడికేషన్ కి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా మేము అడ్వకేట్ చేస్తుంది స్పేసర్ విత్ ఇన్హేలర్, ఈ హఫ్ పఫ్ కిట్స్ అంటాం. వీటితో తీసుకోవటం ఈజ్ ఆల్వేస్ సేఫర్ దాన్ మెడికేషన్ ఓరల్లీ. కొన్నిసార్లు 2 వాడాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైతే మీ డాక్టర్ నెబులైజేషన్ గానీ ఇన్హేలర్స్ కానీ సజెస్ట్ చేస్తున్నారో, ఇది ఆస్తమా ఉన్నాళ్లే వాడతారు, ఇది వాడితే అలవాటు పడిపోతాం, ఇలాంటి అపోహలు పెట్టుకుని పిల్లలకి మందులు ఇవ్వకుండా ఆపి ఉండకుండా ఇంత కష్టపడి ఈ షార్ట్స్ మీకోసం చేస్తున్నాను. ఈ వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళకి నా వైపు నుంచి ఒక విన్నపం ఏంటంటే 2 things. కమెంట్ సెక్షన్ లో మీకు ఇంకా దేని గురించి తెలుసుకోవాలని ఉంది, మీకున్న క్వశ్చన్స్ ఏంటి, ఇలాంటివన్నీ పోస్ట్ చేయొచ్చు. ఇంకా ఎలాబొరేట్ గా మాతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే ఈమెయిల్ కూడా చేయొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, మీకు ఈ వీడియోస్ నచ్చుతూ ఉంటే, మీకు కొంత యాడ్ చేసింది ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు అది బూస్ట్, అండ్ ఆబ్వియస్ గా ఎక్కువ మందికి రీచ్ అవ్వటం ఈజ్ అవర్ మిషన్. థ్యాంక్ యూ.